అసలు నన్ను అడిగితే తెలుగుదేశం వాళ్ళకు కూడా గుండె మీద చేసుకొని చెప్పమను, ఆయన చేసిన పథకాలు బాగలేవని చెప్పమను. ఖచ్చితంగా వాళ్ళ మనసులో కూడా ఆయన మీద అభిమానం ఉంటుంది. కాకపోతే ఏదో మేము పరిపాలన చేయాలా, మేము మండలంలో పోయి కూర్చోవాలా, అవతల రానియకూడదు, అది తప్పితే 2.5 తల్లే వాళ్ళకు. కాబట్టి వాళ్ళ మనసులో కూడా ఉంటుంది. అయితే వేయలేరు పాపము చూసి. ఎందుకంటే మేము రాళ్ళ అధికారం లేక అనేది ఒకటి ఉంది. దమ్మల మీద చేసుకొని మొగోడు ఎవడని చెప్పమని ఆయన చేయలేదని. ఎక్కడే సీనా చెట్లకేమి, కందులకేమి, ఎన్ని వస్తాండే ఏమి కథ, రైతులకు అన్నీ బాగుండాలి. సామాన్యుడు కూడా మహాజ్ఞాని అయినాడు. ఆయన చదువు చెప్పించినాడు. ఎవరయ్యా ప్రభుత్వం వాళ్ళు ఐక్యరాజ్య సమితికి 10 మంది ఆడపిల్లలను పంపించినాడంటే ఏం సామాన్యమైన పని. అది మన దేశంలో మన రాష్ట్రంలో చదువు ఎట్లుంది ఏమి కథ అక్కడ వినిపించి వచ్చినారు మన వాళ్ళు. ఈ పొద్దు స్కూల్ లేకపోతే హరిజన పిల్లలు వీళ్ళంతా ఓసీలంతా కాన్వెంట్లు చదివిస్తుంటే హరిజన పిల్లలు సూట్లు బూట్లు వాళ్ళ కుర్చీలు టేబుల్ ఎట్లుండే చూడమా, ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకు వేస్తారు వాళ్ళకు? ఏమంటే వాళ్ళు బెదిరించి వేయమంటారు అనుకో, వాళ్ళ సెలవులను బెదిరిస్తారనుకో. కాకపోతే ఊన్లే అంటారు, వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు వాళ్ళు. అది మాత్రం ఖాయం. ఎవరన్నా కానీ పాలిచ్చే ఆవును కట్టేసుకుంటారు కదా, తన్ని ఆవును కట్టేసుకోరు కదా. చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్తా ఉన్నాడు కదా, మరి పాలిచ్చి గేదెను వేసి తన్నే. అది కరెక్టే, ఆయన చెప్పుకున్నాడు, నేను తన్నే గేదెను నన్నేటి కూరినాయనే. ఇంకోటి మొన్న ఏదో టీవీలో చూపించరే, 14 నుంచి 19 వరకు మన వ్యవస్థ ఎట్లుందంటే బాదుడే అని. అంటే మందేంది లేదు అనేది ఆయన మనసులో ఉంది, చెప్పేసినాడు. మరి సొంత చెల్లెలు ఇప్పుడు విమర్శలు చేస్తా ఉంది కదా షర్మిలమ్మ. షర్మిల మందికి నేను మీటింగ్లో చంద్రబాబు రెడ్డి మైక్ తీసుకొని జగన్ ఏం చేసినాడు పబ్లిక్గా చెప్పేస్తే అక్కడ ఉండే షర్మిలమ్మ దగ్గర కూర్చున్న వాళ్ళంతా జై జగన్ అన్నారు. ఎవరు లేరు షర్మిలమ్మ మనుషులు. షర్మిలమ్మ రాజశేఖర రెడ్డి కూతురు అని, జగన్మోహన్ రెడ్డికి చెల్లెలని ఏమనిలే. లేకుంటే ఆమెను ఓడిపులాడదు, ఊరిని గౌరవం ఇచ్చినారు, మీటింగులు పోతారు అంతే. ఓటు మాత్రం ఆమెకు కూడా వేయరు. ఎట్లేస్తారు? ఏం చేసినది? కాంగ్రెస్ అడ్డంగా చీల్చేసింది రాష్ట్రాన్ని. ఈ చంద్రబాబు నాయుడు లేక వల్ల చీల్చింది. ప్రత్యేక హోదాయిలే ఏమీలే, నాశనం చేసి ప్రత్యేక ప్యాకేజ్ అన్నాడు. మోడీని అన్నాడు కదా, ఏటీఎం తిరిగి లాక్కుంటున్నాడు అని లాక్కున్నాడు, తిన్నాడు. అయితే కోర్టులను జడ్జీలను మొత్తం అందరినీ మేనేజ్ చేసుకుంటాడు అతను. మహామేధావి, సామాన్యుడేం కాదు. దాంట్లో తీసేసేకి లేదు. ఎందుకంటే నేను ఎన్నో పురాణాలు చదివినాను. రాక్షసులు, ఎంతోమంది రాక్షసుల పేర్లు చూసినాను. అసలు ఏ ఒక్క లక్షణం కూడా వాళ్ళకుండే లక్షణాలన్నీ అతనికి ఉన్నాయి. చంద్రబాబు నాయుడు రాక్షసు మొత్తం అంత ఇది ఉంది. ఎందుకయ్యా ఆయన అంత తాపత్రయపడుతున్నాడు? ప్రజలారా, నేను 14 ఏళ్ళు పరిపాలన చేసినా ఇంత మాత్రం చేయలేదు, ఒక మాట చెప్పుకో. అప్పుడు ప్రజలందరూ ఇతనికి బుద్ధి వచ్చింది అనుకుంటారు. అప్పుడు కరెంటు తీగల మీద బట్టలు తయారేసుకోవాలి అన్నోడు మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత నేను అవి చేస్తానంటే బుద్ధి వచ్చింది అనుకున్నారు. అమ్మాయి ఆ బుద్ధి లేదు, దోచుకోవడమే, బాదుడు ఏంది లేదు. పవన్ కళ్యాణ్ యాడు జుట్టు ఇరికించుకున్నాడు యాడు ఇరికించుకున్నాడు ఆ బల్జో లోట్ల కోసము. ఈ సినిమా పిచ్చి ఎక్కువ ఉంది, వీళ్ళందరూ నాకేతారని అదని అనుకుంటాడు. అంతా జనసేన వాళ్ళంతా ఇక్కడ బారులు కడుతుంటారు. ఇంకేడుంది అయిపోయి పవన్ కళ్యాణ్. మొన్న ఎంతమందిని గెలిపించుకున్నాడు? ఒక్కడే. అవతల చిరంజీవి కన్నా 18 సీట్లు వచ్చినాయి. అతనికి ఏంటికి వచ్చినాయి? అతనికి పిచ్చి పట్టిందో ఏమో. అసలు రీజన్ నన్ను అడిగితే సినిమాలు తీసుకోవాలి, దీంట్లోకి రాకూడదు. అతని జ్ఞాని అయితే అజ్ఞాని అయినా పాపం ఏం చేస్తాడు, ఆడు ఇరికించుకున్నాడు. అది చెప్పేకి కాదు, ఎందుకు ఇరికించుకున్నాడేమో. అమరావతిలో 240 సెంట్లు ఇచ్చినాడంట, ఇంకా లెక్కలు ఇస్తాడు. బయటకు వచ్చేది వాడు ఈడు సైకో. జగన్ ఎప్పుడన్నా ఒక మాట సైకో గీకొంటాడా? వాళ్ళు ఎప్పుడు ఇంతకుముందు శాసనసభలో కూడా దొంగ కొడుకు ఈ రాంగు మాటలు తప్పితే వాళ్ళు ఒక్కటి సబ్జెక్టు మీద మాట్లాడడం లేదు. ఇతను మహామేధావయ్యా. ఏందనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి అంటే? మంచి ఆత్మజ్ఞాని, ప్రతి ఒక్క ప్రాణిలోనూ నేను ఉండానని. అందుకై ఒక మీటింగు పోయిందంటే అంబులెన్స్ వస్తేనే మన వాళ్ళు పక్కకు పెట్టండి, మీరు వెళ్ళిపోండి అంటాడు. ఎవరన్నా వచ్చిన అయినా నా పరిస్థితి ఇదంటే అక్కడే పరిష్కార మార్గం. ఎన్ని చేస్తాడు ఏం కథ? అది జ్ఞానం అంటే. వాళ్ళకు డబ్బు మీద లేదు. వాళ్ళ మామూలు ఇంతకుముందు వ్యాపారాలు ఉండి ఉండొచ్చు, ఇప్పుడు డబ్బు మీద లేదు. ప్రజల గుండెల్లో నిలబడల్లా. వాళ్ళు మేము చనిపోయిన తర్వాత మా నాయనకట్లు పల్లెల్లో శిలా విగ్రహాలై నిలబడల్లా అనేది తప్పితే వాళ్ళకి రెండోది లేదు. ఇదంతేమిలా ఏదో సీమాను ఈగ కథ ఉంది. ఈగ అంటుందంట ఏమని, నేను గొప్ప అని సీమతో. ఏం గొప్ప అంటే నేను రాజు కిరీటం ముందు వెళ్తాను, నిన్ను రాజు చెప్పిన నా కిరీటం ముందు వెళ్తాను. మేము అట్లా కాదయ్యా, రైతు ధాన్యం ఉడుపుకొని పోతే
చిట్లిపోయిన ధాన్యం అంతా భూమి లోపల దాచిపెట్టుకొని మేము లక్ష్యంగా కాలక్షేపం చేస్తామని సీమ చెబుతుందంట. ఇది డంబకాలం. నేను కుర్చీలో కూర్చుండా, నేను 14 ఏళ్ళు వెళ్ళిన ఏంది అదేంది? అది పద్ధతి కాదు, పాడు కాదు. మరి జగన్మోహన్ రెడ్డిని అదపాతాలని దొక్కుతాను పవన్ ఆ ఊరిని ఉత్తుత్తవి అట్లా కొల్లకంటారు. నేనంట అవుతుందా ఏందనుకుంటాడు అది తొక్కేదంటే. ప్రజలు గుండెలో నాటిపోయిన సిద్ధం సభలు చూడమను, అది దడబుడుతుంది వాళ్ళకాడ. ముఖ్యమంత్రి అంటే సేను కంచెలాంటి వాడు. అటువంటి వాడు ముఖ్యమంత్రి దేశాన్ని కంచే సేను వేసినట్లు ఏదో స్కిల్స్ క్యాంపులు అంటావు ఇవన్నీ టీవీలో చూస్తున్నాము. సర్వనాశనం చేసి కొల్లబెట్టినాడు. రోజుకు ఒక అబద్ధం చెప్తున్నాడు. అసలుకు ఇటువంటి అజ్ఞానం జగన్మోహన్ రెడ్డి ఒక జ్ఞానం అన్నమాట. ప్రజలు బాగుండాలి. అతనేమంటాడు, నా రోడ్ల మీద తిరగద్దర్రి, నాకు ఓటు ఎందుకు వేయరు, మీ మాదిగన వాళ్ళు ఎవరు పుట్టకూడదు, అది మాట్లాడేటువంటి పద్ధతి సరిగ్గా లేవు. నాకు ఓటు వేయకపోతే అన్నం పెట్టొద్దు. అవన్నీ ఏంటో మాట్లాడుతున్నాడు. వాలంటీర్లను మాట్లాడినాడు, విచ్చలివిడిగా మాట్లాడినాడు. రాజు అలా ఉండకూడదు. సరైన జ్ఞానం అయితే అతను చంద్రబాబు నాయుడు ఏమనుకోవాలి, జగన్మోహన్ రెడ్డి బాగా చేసినాడు. ఇప్పుడు ప్రజల్లోకి వచ్చిన ఆయన, నేను 14 ఏళ్ళు పరిపాలన చేసినా సరిగా చేయలేదు. ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది జగన్మోహన్ రెడ్డి చూసి కనుక్కుంటాను. ఒకవేళ మీరు దయదలిస్తే నాకు వేయండి అని అనొచ్చు. కానీ ఏంది ఆయన చేసే పద్ధతులు సరిగ్గా లేవు, ఎవరు నమ్మరు. మాకు పింఛను 8 నెలలు తిన్నారు మా జన్మభూమి కమిటీ. ఆయన ఎప్పుడు అధికారంలోకి వస్తానే 8 నెలలు దెంగి తిని మోసం చేసినారు. ఇప్పుడు ఎట్లా వస్తా ఉంది? ఇప్పుడు బాగా లక్షణంగా ఇంట్లో కూర్చుంటే వాళ్ళే పిలుస్తుంటారు. మేమే మర్చిపోతాండాం. అప్పుడు మెట్ట మీద తోలపోతాండి మమ్మల్ని. తోలకపోయి ఎండలకు నీళ్లులే, అవి రావు, పనిచేయవు ట్యాబులు, మంచినీళ్ళులే, దిక్కు దివానం లేకుండా చంపుతాండి ఆడ. వాళ్ళు కొంతమంది ఎవరిళ్ళ కాడ వాళ్ళు ఇస్తేనేమంటే వాళ్ళు అదన్నీ కుదరవు, ఈడేయాలని తాండి ఆయన కమిటీ మెంబరు.